ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 5 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. వ్యాఖ్యానాంశం: విశ్వాసి పాపంలో పడిపోతే. వ్యాఖ్యానాంశం: విశ్వాసి పాపంలో పడిపోతే. వ్యాఖ్యానం: విశ్వాసులు ఆయన జీవంతో ఏకమయ్యారు. అయితే ఇక్కడ ప్రశ్న: క్రీస్తు విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు, బాగానే ఉంది, కానీ విశ్వాసి తన విశ్వాసం నుండి వైదొలిగితే? దీనికి జవాబు: వారికి విశ్వాసం దయచేసిన దేవుడు అంతం వరకు వారు విశ్వాసంలో కొనసాగేలా చూస్తాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును అని రూఢిగా నమ్ముచున్నాను అని ఫిలిప్పీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39 కూడా చూడండి. ఈ కారణం చేతనే పౌలు రోమా పత్రికలో విజయోత్సాహంతో ఇలా కేకబెట్టాడు: మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునవి అయినను, అధికారులైనను ఎత్తైనను లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 39-39 వచనాలు. మనల్ని కాపాడేది, భద్రంగా ఉంచేది దేవుని బలప్రభావాలే. 1 పేతురు పత్రిక 1:5. నిన్ను నా చేతిలో చెక్కుకున్నాను అని దేవుడు అభయం ఇచ్చాడు. మరి విశ్వాసి పాపం చేస్తాడా? చేస్తాడు. అయితే అది తాత్కాలికమే. విశ్వాసి అనేవాడు పాపంలో కొనసాగడు. పంది అయితే బురదలో తానే దిగి అందులోనే హాయిగా పడుకుంటుంది. ఆ పంది కాస్త చనిపోయి నూతన జన్మగా గొర్రెగా మారిందనుకోండి, పాపి విశ్వాసముంచి దేవుని బిడ్డగా అయిన స్థితి. ఆ గొర్రె బురదలో పడుతుందా? పడుతుంది, కానీ అందులోనే ఉండిపోతుందా? ముమ్మాటికి ఉండదు. విశ్వ ప్రయత్నం చేసి ఎలానో బయటపడుతుంది. తన కంటిన బురదను గోడకో చెట్టుకో రాసి తుడి చేసుకుంటుంది. గొర్రె నూతన సృష్టి, అది బురదలో కొనసాగదు. సహోదర సహోదరి, నీ విశ్వాస జీవితంలో ఒకవేళ అక్కడక్కడ కాలు జారి పాపంలో పడ్డావేమో, కొన్ని ఆందోళనకరమైన పాపాలు కూడా చేసావేమో, వాటి మూలంగా నీ రక్షణ పోయిందా? ఎంత మాత్రం పోదు. నీవు దేవుని కుటుంబంలో దేవుని బిడ్డగా పుట్టావు. ఇది రక్త సంబంధం కన్నా విలువైంది. శారీరకంగా పుట్టిన పిల్లలు ఎన్నటికీ ఆ తండ్రికి పిల్లలు కాకుండా పోరు. దేవునికి పుట్టినవారు కూడా అంతే. శుభములతో వందనాలు.